కాలేజీలు ఇచ్చారండి. నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక సింగపూర్ కంపెనీ మణిపాల్ హాస్పిటల్తో టైఅప్ అవుతుంది. వీళ్ళకు 2 మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి అవగాహనకు వచ్చారు అనేటువంటి ఒక సమాచారం. ఇలాంటి చాలా కొన్ని జరుగుతున్నాయి. అయితే ఒకవేళ ఇప్పుడు అలాంటి ప్రైవేటుకు సంబంధించినటువంటి ఒక యాజమాన్యము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ చేతుల్లో యాజమాన్యం తీసుకొని వాళ్ళు తీసుకొని నడిపేటువంటి క్రమంలో మీరు రేపు వచ్చిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ని మీరు ఏ విధంగా దాన్ని రద్దు చేసేసి ప్రభుత్వం ఎలా తీసుకుంటది? కృష్ణాంజలి గారు, ఓకే, మీరు పాయింట్ చెప్పారు కాబట్టి నాకు చిన్న డౌట్ ఉంది, ఇది కూడా క్లారిఫై చేయండి. మన రివర్స్ టెండరింగ్ ఎందుకైంది? ఏంటి రివర్స్ టెండరింగ్ ఎలాగైంది? అదే రివర్స్ టెండరింగ్ అసలు ఎలా అవుతుంది? ఏది ఇప్పుడు ఇది లాస్ట్ టైం అయ్యింది వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం గవర్నమెంట్ ఏది వైసీపీ రివర్స్ టెండరింగ్. అసలు నువ్వు రివర్స్ టెండరింగ్ అని తినడానికి అసలు జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ కాదని ఆయన గవర్నమెంట్ లో అది పెద్ద భూమి పదం. అది ఎందుకు అని అంటే ఇప్పుడు అది వేరే డైవర్షన్ అయితే, ఎందుకంటే ఆయన రివర్స్ టెండర్ పోలవరము లేకపోతే మిగతా టెండర్లు వీటికి సంబంధించినటువంటి అట్లా అందరూ తెలుగుదేశంలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకే ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు పర్సంటేజ్లు ఇచ్చుంటారు, మా సంగతి ఏంటి లేదంటే మీకు రివర్స్ టెండర్ అనేటువంటి విషయాన్ని చెప్పాడు తప్ప ఎవరిని మార్చలేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎవరు మార్చలే. విశ్వేశ్వర రెడ్డి దగ్గర నుంచి అందరూ వాళ్ళే కొనసాగుతున్నారు. ఇవంతా కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మా వాటా ఎంత అనేటువంటి తప్ప వేరేది లేదు. ఇక మూడో అంశం జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి అంశము, నేను అసలు జైలుకు పంపిస్తాను అది ఇది అని ఎప్పుడు ఇంకా 3 సంవత్సరాల 3 నెలల తర్వాత మాట గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడండి. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళు కూటమిలో ఉండేటువంటి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అసలు ఎన్ని రకాల అవినీతికి సంబంధించినటువంటి అంశాలు వైసీపీకి సంబంధించినటువంటి చెప్పింది ఎన్ని ఉండొచ్చు? సుమారుగా 1 డజన్ పైగా కేసులు పెట్టి ఉండాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఇంకా ఈ 3 సంవత్సరాల 3 నెలల కాలంలో 33 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా జైలుకు పంపించవచ్చు, ఎన్నిసార్లు అయినా జైలుకు పంపించగలిగినటువంటి వాళ్ళ దగ్గర అలాంటి ఆధారాలు ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నప్పుడు నేనేదో వస్తే చేస్తాను, నేను లెగిస్తే మనిషిని కాదు అంటే ఇప్పుడున్న ఆయన ఏం చేయాలి? ఇప్పుడున్న ఆయన చేతులు బిసుకుంటూ కూర్చోవాలా? 164 సీట్లు వచ్చిన కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు నేను వస్తే వేసేస్తానంటే ఈయన ఆల్రెడీ కత్తి పట్టుకుని ఉండి ఆయన వేసేస్తా అంటే అవతలంటే నువ్వు ఏమి లేనటువంటి ఆయన వేసేస్తా అంటే ఈయన ఏం చేయాలి మరి? ఈయన ఊరుకుంటుడా? అంటే ఇదంతా కూడా ఏంటి అని అంటే ఇది ఒక రకమైనటువంటి తన క్యాడర్ ని ఈ విధంగా ఎస్ మన ప్రభుత్వం వస్తుంది అనేటువంటి విధంగా తన క్యాడర్ కి ఒక ఉత్సాహం తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఈ ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఈ సైకలాజికల్ మైండ్ గేమ్ లో సక్సెస్ అయ్యాడని ఎందుకు అంటున్నానంటే మీరు చూడండి 2019లో తెలుగుదేశము జనసేన ఎలాగో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, ఒకటే జనసేనకు వచ్చి అది కూడా పోయింది. 23 సీట్లకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు బీజేపీ ఎలాగ లేదనుకోండి అసలు రాష్ట్రంలో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడక్కడ జనసేన కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు కానీ చివరి సంవత్సరం వరకు జనసేనతో పొత్తు వరకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జెండాను భుజాన్ని పెట్టుకొని బయటికి రావాలంటే సంశయించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడి ఈ రోజున అక్కడ బీజేపీ వాళ్ళతో టైఅప్ హాట్ లైన్ లో నడుపుకుంటూ బెంగళూరు నుంచి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ఆయన అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఏ ఆమోదం రాకుండా నేను వస్తే మిమ్మల్ని వేస్తాను అనేటువంటి విధంగా బెదిరిస్తూ ఈ రోజున పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని అంటే ఒక రంగా తెలుగుదేశం జనసేన కన్నా చాలా గొప్ప రాజకీయ జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత 11 సీట్లు అసలు ప్రతిపక్ష హోదా రాలేదు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది, అయినా సరే అంత భయపడ్డటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఈ రోజున మరి వీళ్ళ కూటమి వాళ్ళని ఏమనాలి? ఇంకొకటి నాకు ఒక డౌట్ ఉందండి. ఇక్కడ సుజాత గారు మాట్లాడినటువంటి దాంట్లో 2 డౌట్లు నేను క్లారిటీగా నాకు వినపడిన కారణంగా నేను అడుగుతున్నాను. సుజాత గారు వేరే అనుకోవద్దు, ఎందుకంటే పార్లమెంటరీ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి ఈ విధమైనటువంటి పీపీపీ దాన్ని సమర్థించారు అని చెప్పారు అన్నట్టుగా నాకు వినపడింది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్?
అది ఓకే కరెక్టేనా నేను విన్నది? ఓకే 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 సుజాత అజయ్ గారు చెప్పాలి. అజయ్ రెస్పాండ్ ఆవిడ చెప్పారు అజయ్ అది రెస్పాండ్ కరెక్టా కాదనేటువంటి చెప్పాలి. అజయ్ రెస్పాండ్ ప్రశ్న సుజాత గారు రెండో అడిగారు. అంశం ఇంకొకటి ఏమన్నారంటే సుజాత గారు సుజాత గారు ఆవిడ టర్మ్ చెప్తారు, మీరు మాట్లాడండి మళ్ళీ నెక్స్ట్ ఆయన సమాధానం చెప్తారు. మాట్లాడుతున్నాడు. ఓకే ఇప్పుడు సుజాత గారు అజయ్ ఏమన్నారంటే